హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. బాగున్నారా? మరొకసారి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈరోజు 2వ తారీఖున చాలామంది ఈరోజు పుట్టినరోజు కూడా మరి దేవుడు మహాకృపను చూపించి ఈ 2వ రోజును మనం ప్రవేశింపజేశారు. చాలామంది హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీనెస్ పోయింది, న్యూ ఇయర్ కూడా పోయింది కదండి. యాజ్ యూజువల్ అదే ఆఫీసు, అదే స్కూలు, అదే మనుషులు, అదే పరిస్థితులు. ఏంటి మారిందంటే క్యాలెండర్లో తేదీ ఒకటే మారింది కదండి. ఆ 31వ తారీఖు రాత్రి ఉన్న జోష్, కొత్త సంవత్సరంలో ఉన్న ఆనందము అంతా కూడా చల్లారిపోయింది. చూడండి, యేసు కలిగిన హృదయము ప్రతిరోజు కొత్త సంవత్సరమే. నూతన కార్యములు చేయువాడు మన ప్రభు. నూతన ఆలోచనలు, నూతన మార్గాలు, నూతన తలంపులు మనకు అనుగ్రహించేవాడు. మరి ఈరోజు ఒక ప్రత్యేకమైన సందేశాన్ని మనం విందాం. ఎందుకు మన జీవితంలో దేవుడిచ్చే వాగ్దానాలు నెరవేర్తలేదు? ఎందుకు దేవుడు బయలుపరిచే మాటలు, ఆయన చిత్తము, ఆయన తలంపులు మన జీవితంలో నెరవేర్తలేదు? చాలామంది చాలాసార్లు ఏం చేస్తారంటే ఆ క్రిస్మస్ సమయంలో లేకపోతే ఆ ఇయర్ ఎండ్ చాలా భయభక్తులుగా ఉంటున్నట్టు ప్రయత్నిస్తుంటారు. మరలా కొత్త సంవత్సరం అయిపోయిన వెంటనే ఇంకేముంది అని చెప్పేసి వారు వెళ్ళిపోతుంటారు. లేకపోతే 31వ తారీఖు మాత్రం ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటే కొత్త సంవత్సరం అన్నీ కలిసి వస్తాయి అని అనుకుంటుంటారు. లేకపోతే మందిరానికి వెళ్ళి ఆ రోజు మాత్రమే ఏడుసి ప్రభా నేను పాపిని అని చెప్తే సంవత్సరం అంతా, కొత్త సంవత్సరం అంతా బాగుంటాను అని అనుకుంటుంటారు. మీరు అలా అనుకుంటున్నారా? చూడండి, మన దేవుడు పైరూపమైన భక్తిని, ఆచారాన్ని చూసి మోసపోయేవాడు కాదు. ఆయనకి ఎవడు యథార్థముగా ఆయనని చూసి లేకపోతే ఆయన వాక్యం విని దాని ప్రకారం గైకొని జీవిస్తున్నారు ఎవరు అదనేది ఆయన గమనిస్తారు. దేవుణ్ణి వెంబడిస్తామనేది ఒక 5 రోజులు, 10 రోజులు, 5 నెలలు, 10 నెలలు కాదు, కానీ నీ చివరి శ్వాస ఉన్న వరకు దేవునిని వెంబడించాలి. ఖచ్చితంగా మనం న్యూస్ చూస్తున్నప్పుడు ఎంతో మనకి భయము, ఆందోళన పుడుతుంది. ఏమండి, ఆల్రెడీ చాలామంది అంటున్నారు భయంకరమైన కరువు రాబోతుంది అని. ద వరల్డ్ ఫెడరేషన్ వారు, ద వరల్డ్ బ్యాంక్ వారు చెప్తున్నారు ఏమనంటే 1/4 వరకు లోకంలో ఉన్నవారు ఈ సంవత్సరము భయంకరమైన కరువులో ఉంటారు. మరలా కరోనా రాబోతుంది అంటున్నారు. భయంకరమైన వ్యాధులు రాబోతున్నాయి. క్లైమేట్ చేంజ్, బాగా ఎండగా ఉన్న ప్రాంతంలో భయంకరమైన తుఫానులు, వరదలు వచ్చే ప్రాంతంలో ఎండలు అనే మార్పులు శూన్యములో కలుగుతాయి, లేకపోతే సృష్టిలో కలుగుతాయి అనే విషయము మనం చూస్తున్నాం. చూడండి, దేవుని వాక్యము మనకి ముందే బయలుపరిచి ఉంది. కొంతమంది అంటున్నారు ప్రస్తుతం ఉన్న ద వాటికన్ పోప్ గారు వారు ఈ సంవత్సరం రిటైర్ అయిపోయాక వచ్చే వారు అది ఎంతో ఒక ఆందోళన కలుగు చేస్తుంది అని కొంతమంది తెలియజేస్తున్నారు. కానీ ఏమైనప్పటికీ మీరు లోకంలో ఉన్న వార్తలను జాగ్రత్తగా గమనించినట్లయితే ఒకటి మాత్రం ఖచ్చితంగా జరుగుతుందండి. ఏంటి తెలుసా? అది లోకం అంతా ఒకే భాష మాట్లాడతారు. అది ఎలా మాట్లాడతారు అని అడగచ్చు మీరు. చూడండి, ఈరోజు మనందరికీ ఒక ఫోన్స్ ఉన్నాయి. ఈ ఫోన్లో ట్రాన్స్లేషన్స్ యాప్స్ వచ్చేసినాయి. నువ్వు తెలుగు మాట్లాడు, తమిళ్ మాట్లాడు, హిందీ మాట్లాడు, ఉర్దూ మాట్లాడు, మీరు ఏ భాష మాట్లాడినా ఎదుటి వ్యక్తికి భాషను అర్థం చేయగలిగిన యాప్స్ వచ్చేసినాయి, చదవగలిగిన టెక్నాలజీ అనేది వచ్చేసింది. ఆ రోజు దేవుడు ద టవర్ ఆఫ్ బెయిల్ మనం చూసిన బబులోను ఆ పర్వతం కట్టినప్పుడు వారందరూ సమకూరి వారి దేవుని సన్నిధికి వెళ్ళాలని ఆశించారు. అప్పుడు ఏమైంది తెలుసా? దేవుడు దిగొచ్చి వారి భాషను మార్చాడు. సో ఆ భాషను మార్చినప్పుడు వారు స్ప్రెడ్ అయిపోయారు. కానీ ఇప్పుడు మరలా అందరూ సమకూరుతున్నారు. యునైటెడ్ నేషన్స్, యునైటెడ్ రిలీజియన్స్, గ్లోబల్ కరెన్సీ అనే ఈ మాటను మనం వింటున్నాం. గ్లోబల్ గవర్నెన్సీ, గ్లోబల్ అసోసియేషన్, గ్లోబల్ ఆయిల్
ఏమండి ఆర్గనైజేషన్స్ అని ఎన్ని మాటలు మనం చూస్తున్నాం. ఇట్స్ హ్యాపెనింగ్. ఎన్ని లేఖనములు నెరవేరేవాలి, దేవుని వాక్యం సెలవిచ్చినట్టు ఆల్రెడీ ఎన్ని మనం చూస్తున్నాం. సో మనం సిద్ధంగా ఉండాలి దేవుని రాకడ కోసం. మన వార్తలు చూసి కలవరపడకూడదు. ఎందుకంటే వార్తలు, బైబిల్లో చెప్పబడిన మాటలు నెరవేరి అవి ప్రవచనాల రీతిగా దేవుడు మనకు ముందే బయలుపరిచాడు. కాబట్టి మనం అవి చూసినప్పుడు దేవుని స్తుతించాలి. ఎందుకంటే మన ప్రభువు త్వరగా రాబోతున్నాడు. ఆయన కోసం సిద్ధంగా ఉండాలి, మనం తీసుకెళ్ళబోతున్నాం. సో ఈరోజు ఒక ముఖ్యమైన ప్రసంగం. దయచేసి రండి, కూర్చోండి. నాతో పాటు మీరు కొంచెంసేపు దేవుని, నాకు తెలిసి కొంచెం ఆలస్యమైంది, చాలా ఆలస్యమైంది, కానీ కొంచెంసేపు దేవుని వాక్యం వింటే తప్పేం లేదు కదా. కాబట్టి మీరు అందరూ రండి, క్లుప్తంగా దేవుని వాక్యం విందాం. స్థలం ఉంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభువా, ఈ సంవత్సరం రెండో దినం మమ్మల్ని తీసుకొచ్చి ఉన్నావయ్యా. ఏ ఉద్దేశములను మా పట్ల కలిగి ఉన్నావో, ఏ తలంపులు మా పట్ల కలిగి ఉన్నావో, ఆ తలంపులు, ఆ ఉద్దేశములు ఈ సంవత్సరం మా ఒక్కొక్కరి పట్ల నెరవేర్చాయి. నన్ను సిలువ చాట పరుగుపరచు, నీ మాట నన్నోట్లో ఉంచు. మన యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు దయచేసి మీద బైబిల్ ఉంటే ఎఫెసీ గ్రంథము చదవండి. ఎఫెసీ గ్రంథం 4వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యం ఉన్నదని, ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారిని ఎడల మీరిలాగ క్రీస్తును నేర్చుకున్నవారు కారు. కావున మునపటి ప్రవర్త విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడవారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృజింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. చాలు. పౌలు ఎఫెసీ సంఘానికి మాటలు చెప్తున్నాడండి. ఎఫెసీ సంఘములో ఉన్న విశేషత ఏంటంటే, ఎఫెసీ సంఘములో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఈ ఎఫెసీ సంఘము పౌలుని యాక్చువల్గా వీరు అంతగా ఇతరుల సంఘముల వలె వీళ్ళు పౌలుకి ఎక్కువగా బోధిస్తానికి అవకాశం ఇవ్వబడలేదు. కారణం, అక్కడ యూదులు చాలామంది వారు పౌలుని విసర్జిస్తాము, పౌలుని తునీకరిస్తాము, పౌలు విషయము వారు దూషిస్తాము మనం చూస్తున్నాం. కానీ పౌలు చక్కగా ఎఫెసీ సంఘములో ఉన్న వారికి ఇది ఉత్తరము పూర్వకముగా ఇది రాసి పంపిస్తున్నట్లు మనం చూస్తున్నాం. ఎఫెసీ సంఘములో మనం చూసినట్లయితే ముఖ్యముగా వీరు ఇక్కడ చూసినట్లయితే ప్రేమ గురించి, కుటుంబం గురించి, భార్యాభర్తలు అనుబంధం గురించి, బిడ్డల గురించి, అంత మాత్రమే కాదు వీరు పాప స్వభావం గురించి బోధిస్తున్నట్లు మనం చూస్తున్నాం. మరి కొంచెం సెట్ చేయండి. సో ఇక్కడ చూసినట్లయితే ఎఫెసీ గ్రంథం 4వ అధ్యాయంలో పౌలు ఒక మాట ఈ ఎఫెసీ సంఘానికి బోధిస్తున్నాడు. ఏంటంటే, మీ ప్రాచీన స్వభావము విడిచిపెట్టండి. ఈ ఎఫెసీ సంఘంలో ఉన్నవారు ఎంతో భయభక్తులతో దేవుని వెంబడించారు, దేవుని నమ్ముకున్నారు, దేవుని యందు విశ్వాసం ఉంచారు, సంఘం కట్టబడింది. కానీ ఎఫెసీ సంఘంలో ఉన్నవారు మనం ఈ ఎఫెసీ అనే ఈ సంఘము మనం చూసినట్లయితే వీరు ప్రభువుని నమ్ముకున్నప్పటికీ కూడా వీరు లోక ఆచారాల్ని వదిలిపెట్టలేదు, లోక పద్ధతుల్ని వదిలిపెట్టలేదు. లోకములో ఉన్న మాటలు, లోకములో ఉన్న ఆలోచనలు చూడండి. లోకస్తులతో మనం విజోడుగా ఉండకూడదు అనేది బైబిల్లో మనము ఆదికాండం నుంచి చూస్తున్నాం. ముఖ్యంగా అబ్రహాము విషయంలో దేవుడు అంటాడు, నువ్వు నీ పితరులను వదిలిపెట్టి నీ చూపించే స్థలంకి రా. దేవుడు అబ్రహాముని పిలుస్తున్నట్లు మనం చూస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజలు మనం చూస్తున్నామండి. ఇశ్రాయేలు ప్రజలు రాలిపోతానికి కారణం, వారు సనుగుతానికి, విసుక్కుంటానికి కారణం ఏంటంటే, వారిలో చాలామంది మిశ్రిత జనము, వారు యూదులకి ఐగుప్తి వారికి పుట్టినవారు, వారు
యెహోవా దేవుణ్ణి ఆరాధించిన వారు వారు అన్యులు కాదు, దేవుని నమ్మిన వారు కాదు, ఎటు కాని వారు. రెండు విధాలుగా మాట్లాడేవారు, రెండు విధాలుగా చూసేవారు, రెండు విధాలుగా గ్రహించుకునేవారు. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే ఈరోజు చాలామంది, ఆ రోజు ఎఫీసీ సంఘం మాత్రం కాదు కానీ ఈరోజు చాలామంది కూడా అలాగనే ఉంటున్నారు. యేసు ప్రభువుని వారి సొంత రక్షకుడిగా అంగీకరించి వారి జీవితముని వారి హృదయముని ప్రభువుకి ఇచ్చి ప్రభువుకి కోసము జీవిస్తాను, నేను తీర్మానం చేసి ప్రభువుని వెంబడిస్తాను అని నిబంధన చేసిన వారు కూడా వారి జారిపోతానికి కారణం ఏంటి తెలుసా? వారి ఆత్మీయ జీవితంలో చల్లారిపోతానికి కారణం ఏంటి తెలుసా? వారు చేస్తున్న స్నేహం అండి. చూడండి అక్కడ చాలా స్పష్టంగా రాస్తున్నారు, పౌలు రాస్తున్నారు. చూడండి 4వ అధ్యాయము, మీరు ఒకసారి చూడండి 4వ అధ్యాయము. మనం కొంచెం ముందుకు వెళ్దాం. 17వ వచనం చదవండి దయచేసి. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకునవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. చూడండి, పౌలు రక్షించబడి బాప్తిజం తీసుకుని క్రీస్తు కోసం జీవిస్తాను అని తీర్మానము చేసిన సంఘం, ఎఫెసీ సంఘం అంటున్నాడు, మీరు అన్యజనులతో నడుచుకున్నట్లు మీరు నడుచుకోవద్దు. అన్యజనులు ఎలా నడుచుకుంటారు? అన్యజనులు ఎలాగుంటారు? ఏమండి వారు ఎలాగుంటారంటే చూడండి, అక్కడ రాయబడింది చూడండి, ఎక్కడ ఆపారు అక్కడ చదవండి మీరు. వారైతే అంధకారమైన మనస్సు గల వారై తమ హృదయము కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరిచిన. మీరు ఒక పాయింట్ వదిలేశారు అక్కడ 17వ చూసినట్లయితే, ఇన్ ద ఫ్లూటిలిటీ ఆఫ్ ద థింకింగ్, అంటే వారి ఆలోచనలో, ఆ మాట ఉందా అక్కడ తెలుగులో 17వ వచనం లేదా? చూడండి ఒకసారి చదవండి మీరు. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకున్నవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. అంటే స్థిరత్వము లేని ఆలోచనలు. చూడండి, దేవుని బిడలమయ్యాక మనము విశ్వాసము ద్వారంగా జీవిస్తాం. మనం విశ్వాసముతో మనం మాట్లాడతాం, మనం విశ్వాసముతో నడుస్తాం. మనం ఏది చూస్తామో మనం అది నమ్మమండి. మనం ఏది వింటామో దాన్ని ఎందు విశ్వసించము. మనం ఏది మనకి మంచిగా అనిపిస్తుందో దాని ఎందు వీ డోంట్ కీప్ అవర్ ఫెయిత్ ఆన్ అవర్ ఫీలింగ్స్. మన ఎమోషన్స్, ఉద్రేకముల మీద మనకి ఏది బాగా అనిపిస్తుందో దాని మీద మనం విశ్వాసం ఉంచాం, కానీ దేవుని వాక్యం మీద విశ్వాసం ఉంచుతాం. కానీ అన్ని జనులు వారి ఆలోచనలు స్థిరత్వము లేనివి. వారు ప్రభువుని వెంబడిస్తానంటారు కానీ ఆగిపోతారు, ప్రభువు కోసం జీవిస్తానంటారు కానీ వెనక్కి వెళ్ళిపోతారు. వారు చంచల మనసుతో ఉంటారు. వారిని అన్ని జనులు, అంటే దేవుని ప్రేమని ఎరిగినప్పటికీ, దేవుని గొప్పతనంని చూసినప్పటికీ వారు దేవునికి సమర్పించుకోవడానికి ఇష్టపడరండి. ఈరోజు యేసుప్రభు అంటే ఎవరికి ఇష్టం లేదు? అందరికీ ఇష్టమే. యేసుప్రభు అంటే ఎవరు నమ్మరు? చాలామంది నమ్ముతారు. కానీ యేసుప్రభు కోసము వారు సమర్పించుకొని సర్వము వారు పోగొట్టుకోవాలంటే ఎంతమంది పోగొట్టుకుంటారు? చాలా కొద్దిమందే పోగొట్టుకుంటారు. యేసుతో పాటు సిలువ వేయాలంటే ఎంతమంది శిష్యులు ఉన్నారు? ఒకరు కూడా లేడు. ఈరోజు చాలామంది ప్రభువుని వెంబడిస్తున్నారు, దేవునిని ప్రేమిస్తున్నారు, కానీ యేసులో ఉన్న శక్తిని, యేసులో ఉన్న మాధుర్యాన్ని వారు రుచి చూడలేకపోతున్నారు. ఇక్కడ చూడండి 18వ వచనం చూసినట్లయితే, వారు గ్రహింపులో వారు చదవండి ఒకసారి 18వ వచనం. వారైతే అంధకారమైన మనస్సును గలవారై. ఏమన్నా వారు అంధకారమైన మనస్సు. ఏ మనస్సులో అయితే యేసు ప్రభు ఉండాడో ఆ మనసు చీకటి మనసు. చీకటిలో నీ క్రియలు ఎలాగ ఉంటాయో నీకు తెలియదు. చీకటిలో ఉన్నవారి మనశ్శాంతి చచ్చిపోతుందండి. చీకటిలో ఉన్నవారు వారు చేసేది సరా కాదా అని గ్రహించుకునే మనసు ఉంటుంది, తెలుసా మీకు? చీకటిలో ఉన్నవారు వారి జీవితము అయోమయంగా ఉంటుంది. భయముతో, భీతితో, కలవరముతో, ఆందోళనతో ఉంటుంది. చీకటిలో ఉన్నవారు వారి గ్రహింపు, వారి అవగాహన సాతాను సంబంధమైన వాటిగా ఉంటుంది. ఏమండి, వారు చీకటిలో కిందికి వెళ్ళారు. ఎందుకు? వారి గ్రహింపు లేకపోతే వారి మనశ్శాక్షి చచ్చిపోయింది. ఎందుకంటే చూడండి, చదవండి.
తమ హృదయము కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన అది దేవునిలో ఉన్న జీవం. చూడండి, దేవుడు లోకానికి వెలుగై ఉన్నాడు. దేవుడు వెలుగై ఉన్నాడు. వెలుగు లేని చోట చీకటి. దేవుడు వెలుగు మాత్రమే కాదు, వెలుగుతో పాటు ఆయన జీవమున్నవాడు. చచ్చిన వాడికి మనము ఎంత సన్మానం చేసినా, ఎన్ని పలహారాలు ఇచ్చినా, ఎంత తనతో మనం సంభాషించినా తను స్పందించాడు. కారణం, తను చచ్చిపోయాడు. తనలో జీవము లేదు. తన శరీరం ఉంది కానీ, తన రూపం ఉంది కానీ ఆ శరీరముని జీవింప చేయాల్సిన ప్రాణము లేదు. ఈరోజు చాలామంది మనం జీవిస్తున్నాం అంటున్నారు, ఏమండి బ్రతుకుతున్నాను అంటున్నారు, కానీ వారి పాపము వ్యసనములతో, దుర్మార్గమైన కార్యాలతో వారు చచ్చిన స్థితిలో ఉన్నాడు. ఏమైనా ఇంట్లో భార్య పెట్టుకొని, పిల్లల్ని పెట్టుకొని పరాయి స్త్రీతో వ్యామోహం చేసేవాడు ఏమనాలి? బిడ్డకి కట్టాల్సిన ఫీజుని తీసుకువెళ్ళి జూదమాడేవాడిని ఏమనాలి? పొద్దున్నుంచి సాయంకాలం వరకు తన సమయాన్ని అశ్లీలమైన దృశ్యములకి కట్టిపెట్టేవాడిని ఏమనాలి? పాపము చేయవాడు పాపానికి బానిస. పాపము చేయవాడు చచ్చినవాడు. ఏమండి ఈరోజు చూడండి, అన్యాయము, మోసములు, అక్రమములు, దౌర్జన్యములు, ఎన్నిటికి ఏంటిది? ఎవడి జోలి వాడు చూసుకుంటే బాగుంటుంది. పక్కవాడి జోలికి వెళ్ళి పక్కవాడు పొలం దోచుకుంటమే, పక్కవాడు వస్తువులు దోచుకుంటమే, పక్కవాడు భార్యను దోచుకుంటమే, పక్కవాడు ఏమంటే బిడ్డలని మానభంగం చేస్తాం. ఈరోజు చూడండి ఎంత దుర్మార్గమైన స్థితికి లోకం వెళ్ళిపోతుంది. చీకటిలో ఉన్న వాడిలో వెలుగు లేదు, ప్రాణము లేదు. ప్రాణము ఒక చచ్చిపోయిన శవం ముందు మీద మేమంటే ఒక 100 కేజీలు బరువు పెట్టామనుకోండి వాడు రొమ్ముల మీద, ఆ వ్యక్తి ఏమన్నా స్పందిస్తాడా? ఏం మాట్లాడు. అది సజీవుడు కొన్న జీవం ఉన్న వ్యక్తి మీద ఒక 10 ఇటుకలు పెడితే అబ్బో అరుస్తాడు, కేకలు వేస్తాడు. ఈరోజు చాలామంది పాపము వలన వస్తున్న భారము, పాపం వలన వస్తున్న శాపము, పాపం వలన వస్తున్న ఏమండి పోరాటాలు కానీ, అది వేదనలు కానీ, వారి జీవితంలో బాధలు కానీ వారు గ్రహించలేని మందమ్మగా ఉన్నారు. వారు ఏమంటారో తెలుసా? మేము బాగానే ఉన్నామండి అంటారు. మాకే ప్రాబ్లమ్స్ లేవంటారు, మాకు ఏ సమస్యలు లేవు, మేము చాలా బాగున్నామంటారు. ఏమండి మనం చాలాసార్లు ఈ స్కిన్ క్యాన్సర్ చూస్తుంటాం. చాలామంది చెప్తుంటారు, ఏమండి అది చిన్న మచ్చగా ఉందండి, ఆ చిన్న మచ్చే అనుకున్నాం, కానీ డాక్టర్ ఒకరోజు చూస్తుంటే ఆ స్కిన్ క్యాన్సర్ సడన్గా మొత్తం చెయ్యంతా వచ్చేసిందండి ఆ మచ్చ. వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తే క్యాన్సర్ అని చెప్పి మొత్తము ఈ పార్ట్ అంతా తీసేసాడండి ఆయన. ఏంటంటే ఏం చేస్తుంది ఆ క్యాన్సర్? లోపల ఎదుగుతుంది, కింద ఎదుగుతుంది, నరాలు, ఎముకలుకి పాకిపోతుంది. చాలాసార్లు కూడా ఇంతే. ఈ పాపము చేయవాడు కూడా అంతే. వాడు పాపము చేసి పాపములో కొనసాగేవాడు కూడా దినానికి తను కృషించిపోతాడు. ఒక టైం వచ్చి చచ్చిపోతాడు. మరి క్యాన్సర్ 4వ స్టేజ్ అంతే, ఫైనల్ స్టేజ్ అంటారు, అయిపోయింది, చచ్చిపోతారు. ఫస్ట్ 2 స్టేజెస్ ఏదైనా ట్రీట్మెంట్, ఏ క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు, కానీ ఇంకా 3వ 4వ క్యాన్సర్ స్టేజ్ వచ్చింది అనుకోండి, దానికి ఇంకా ట్రీట్మెంట్ లేదని వేస్తారు. ఈ పాపములో ఉన్నవారు కూడా అంతే, జీవము లేనివాడు కూడా అంతే. జీవము యేసులో ఉందండి. ఆయనలో జీవముండు దేవుని వాక్యం సెలవిస్తుంది. జీవము ప్రభులో ఉంది. యేసు నీలో ఉన్నప్పుడు నువ్వు లోకముతో నుంచి నువ్వు వేరే పడతావు. ఎందుకంటే బతికిన వాడు చచ్చిన వాళ్ళతో ఉండడండి. చాలాసార్లు మనం ఎంతో ప్రేమిస్తుంటాం. మన ప్రియమైన తాతగారిని, ముత్తాతల్ని, ఏమండి తండ్రులని, తల్లిని, చాలా మనకి ఇష్టమైన వారు చాలామంది ఉంటుంటారు. కానీ వారు మరణించినప్పుడు ఏం చేస్తాం చెప్పండి? మనం తీసుకెళ్ళి మనం వారిని సమాధిలో పెడతాం. వాళ్ళు మనకి ఇష్టమని కాబట్టి మనం వెళ్ళి వారితో పాటు కలిసి బతుకుతాం. ఆ సమాధిలో బతుకం కదా. ఎందుకంటే జీవించేవాడికి మరణించేవాడికి చాలా వ్యత్యాసం ఉంది. ఈరోజు చాలామంది ఆత్మీయ స్థితిలో
జీవిస్తున్నానని చెప్పుకుంటూ చచ్చిన వారు, ఆత్మీయంగా చచ్చిపోయిన వారు, లోకములో ఉన్నవారు, వారి హృదయం కాటిన వల్ల దేవుని ప్రేమను, దేవుని మాధుర్యాన్ని, దేవుని గొప్పతనాన్ని, దేవుని శక్తిని చూసి గ్రహించలేని వారండి వీరు. ఇశ్రాయేలు ప్రజలు మనం చూసినట్లయితే ఆ ఇశ్రాయేలు ఆ దినమున ఆ ఎర్ర సముద్రం ముందు నిలబడినప్పుడు మోషేని మోషే ఎదుట, దేవుని ఎదుట వారు ఎంత సనుక్కున్నారు, విసుక్కున్నారు. ఐగుప్తులో మాకు సమాధులు లేవా? దానికి ముందు దేవుడు ఎన్ని సూర్యకార్యాలు చేశాడు? 10 సూర్యకార్యాలు చేశాడు. ఆశ్చర్యమైన కార్యాలు చేశారు. యెహోవా దేవుడు అని చప్పట్లు కొట్టారు, కేకలు వేశారు. కానీ ఆ సమయంలో వారు ఏం చేశారు చెప్పండి? సనిగారు. సరే, సనిగారు, ఓకే. ఎర్ర సముద్రం దాటేశారు. దాటాక మరలా ఏం చేశారు చెప్పండి? నీళ్ళు లేనప్పుడు ఏం చేశారు? మరలా సనిగారు ఆహారం కోసం. మరలా ఆ సనుగుడు అంటే చచ్చిన వారు చచ్చిపోయి మాట్లాడితే ఐగుప్తుకి వెళ్ళిపోతామేమంటారు. ఐగుప్తులో మా మాంసం ఉంది, ఐగుప్తులో మాకు నీళ్ళు ఉన్నాయి, ఐగుప్తులో మాకు ఉద్యోగాలు ఉన్నాయి. ఐగుప్తు ఏంటి? అది శపితమైన స్థలం. అది ఐగుప్తు దేవుడు నాశనం చేస్తాను వాగ్దానం ఇచ్చిన, నాశనం చేస్తానని తీర్మానించిన స్థలం అది. కానీ ఆ ఐగుప్తుకే నేను వెళ్తాను అంటే చచ్చిన వాటి మీద, విడిచిపెట్టిన వాటి మీద, వద్దనుకున్న వాటి మీద నువ్వు తిరిగి వెళ్తున్నావంటే నీ హృదయము కఠినమైపోతుందండి. చూడండి, చాలామంది ఈరోజు ప్రార్థన చేయమంటే ఏమంటారు తెలుసా? ప్రభువా పరిశుద్ధాత్మతో నింపయ్యా అంటారు. అసలు మీరు ఏమడుగుతున్నారో మీకు తెలుసా? అంటే పరిశుద్ధాత్ముడు అంటే అంత చులకనైపోయా నీకు? పరిశుద్ధాత్ముడు పరిశుద్ధత లేకుండా ఎలా జీవిస్తాడు? ఏమంటే నువ్వు పరిశుద్ధాత్మ పొందుకోవాలని ఆశిస్తున్నావు, కానీ నీ హృదయము పరిశుద్ధముగా ఉందా? పరిశుద్ధాత్ముడు నీలో ఉండాలంటే నీ ప్రవర్తన, నీ మాటలు, నీ ఆలోచనలు, నీ జీవిత విధము పరిశుద్ధముగా ఉందా? ద ఫస్ట్ మోస్ట్ క్వాలిటీ ఆర్ రిక్వైర్మెంట్, ఎలిజిబిలిటీ అనండి, ఏదన్నా పరిశుద్ధంగా ఉన్నావా? ఎట్లా పరిశుద్ధపరచబడతావు? ఏమండి, మన బట్టలని ఉతుక్కోవాలంటే ఏం కావాలి చెప్పండి? మొదట నీళ్ళు కావాలి. మన దేహాన్ని శుభ్రం చేయాలని నీళ్ళు కావాలి. దేవుని వాక్యము నీళ్ళకి సాదృశ్యముగా ఉంది. తన సంఘమని దేవుని వాక్యము, ప్రభువు సంఘమని వాక్యమని కలకమైనను మడతైనను లేక వాక్యముతో శుద్ధి చేసినని మనం చూస్తున్నాం. ఈరోజు రక్షించబడి బాప్తిసం తీసుకుని ప్రభువు కోసం జీవిస్తానన్నవారు వాక్యమును చదువుతున్నారా? దేవుని వాక్యములో మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకుంటున్నారా? అంటే వాక్యాన్ని చదువుతున్నప్పుడు వాక్యము నీ హృదయములో ఉన్న లోపములు బయటపెడద్దండి, నీ హృదయములో ఉన్న అవిధేయతలు బయటపడద్ది. వాక్యమును చదివేవాడు, వాక్యమును ధ్యానించేవాడు పాపము చేయలేడు. పాపము చేయువాడు వాక్యమును ధ్యానించలేడు, వాక్యం చదవలేడు. పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు వాక్యం చదువుతాడు కానీ సెల్ ఫోన్ పెట్టి గెలకలేడు. వాక్యము లోకము రెండు ఒకే హృదయములో ఉండదు. వాక్యము భయము ఒకే హృదయములో ఉండదు. దేవుని వాక్యము మనం శుద్ధి చేసేది. దేవుని వాక్యము మన విశ్వాసమని దృఢపరిచేది, స్థిరపరిచేది. దేవుని వాక్యము మనల్ని దేవుని చిత్తానికి లోబడేలా చేస్తుందండి. తెలుసా అండి మీకు అది? దేవుని వాక్యమును చదివి దాని ప్రకారము లోబడిన వాడు దేవుని దృష్టిలో విలువైన వాడుగా ఉంటాడు. పౌలు ఈ మాటలు చెప్పుకుంటూ వారి హృదయ కాఠిన్యం అంటే ఏమేమి చూశారు? కొన్నిసార్లు మనం ఈ మాంసం వండుతుంటాం, ఏమంటే చికెన్, చాలాసార్లు కొంతమంది సరిగా దాన్ని ఉడకనివ్వకుండా ఉంటారు. మరలా ఉడకలేని చెప్పి మళ్ళీ నీళ్ళు వేసి ఉడకబెడతారు. అరే ఇంకా మళ్ళీ ఉడకలేదు, మళ్ళీ నీళ్ళు 2-3 సార్లు చేస్తే మాంసం మొక్క గట్టి అయిపోతుంది, అది తినలేము. అది చాలామంది హృదయములు కూడా అంతే, వాత వేయబడిన హృదయం. వారు ఆ సమయమున అయ్యా ప్రభా నేను తప్పు చేసేసాను అంటారు, నేను పాపిని అంటారు, ఈ సంవత్సరాల నుంచి నేను ప్రార్థన చేస్తాను, బైబిల్ చదువుకుంటా, ఇంతమందికి వాక్యం చెప్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను అంటారు. కానీ
వారు దేవునికి తమ్ము తాము సమర్పించుకోరండి. వారు నిలకడగా ఉండలేరు, స్థిరముగా ఉండలేరు. వారు స్థిరత్వము లేని ఆలోచనలు, స్థిరత్వము లేని మాటలు, స్థిరత్వము లేని క్రియలు కలిగి ఉంటారు. అందుకే పౌలు అంటున్నాడు అలాంటి వాడు. పౌలు అంటున్నాడు 20 వచనం చూడండి ఒకసారి చదవండి. అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యం ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారిని ఎడల మీరు ఇలాగా క్రీస్తును నేర్చుకున్న వారు కారు. కావున మునపటి ప్రవర్తన విషయంలో, మునపటి ప్రవర్తన ఇది చాలా ఇంపార్టెంట్. 2022లో నువ్వు ఎలాగున్నావో 2023లో అలాగే ఉంటే దానివల్ల ఏం ప్రయోజనం? హ్యాపీ న్యూ ఇయర్ ఎందుకు అంటావు? ఎందుకు నువ్వు అలాగ ఉంటాం వల్ల, మరలా క్యాలెండర్లు తేదీ మారటం వల్ల ఏం ప్రయోజనం? కనీసం ఈ సంవత్సరమైనా నేను బాగుపడాలి, ఈ సంవత్సరమైనా నా వ్యసనముల నుంచి నేను విడుదల పొందాలి, ఈ సంవత్సరమైనా నా స్వభావాన్ని యేసుప్రభు రక్తముతో కడగబడాలి, నేను వెర్రకొట్టబడాలి. చూడండి, చాలామంది దేవుణ్ణి దూషిస్తుంటారు. దేవుడు నువ్వు నాకు వాగ్దానం ఇచ్చావు కదా ఇల్లు ఇస్తా అని, దేవుడు నువ్వు నా వాగ్దానం ఇచ్చావు కదా మంచి ఉద్యోగం ఇస్తా, దేవుడు నువ్వు నా వాగ్దానం ఇచ్చావు కదా నన్ను హెచ్చిస్తావని, దేవుడు నువ్వు నాకు వాగ్దానం ఇచ్చావు కదా నన్ను ఇచ్చేస్తావని ఎందుకు చేయలేదు ప్రశ్నిస్తారు దేవుని. తెలుసా అండి, అదే దేవుడు నేను ప్రశ్నించాడంటే ఎలా ఉంటుందో ఆలోచన చూస్తారు. ఏమయ్యా 10 అధ్యాయాలు చదువుతాను, నా బైబిల్ చదివా, రోజు మోకరించి గంటసేపు ప్రార్థన చేసావు, రోజు అబద్ధం ఆడకుండా జీవించావు, రోజు కోప్పడకుండా ద్వేషించకుండా ప్రేమ కలిగినతో ఇతరులని క్షమిస్తావని చెప్పావు, అలా ఉన్నావు నువ్వు. ఏమండి అంటే దేవుడు అంటే నేను అడిగి నేను ఇచ్చేసేయాలి, నేను అనుకునే జరిగిపోవాలి, నువ్వు చెప్పావు కదా ప్రభు. చాలా దేవుడికి మళ్ళీ ప్రసంగం చెప్తుంటారు, నువ్వు వాగ్దానం ఇచ్చావు కదా నీ హృదయవాంఛలు తీరుస్తాను. ఏది నా హృదయవాంఛ ఏమీ తీరలేదే, నాకు ఇంకా పెళ్లి కాలేదు, నాకు ఇంకా గర్భఫలం కలగలేదు, ఇంకా నా జీవితంలో అభివృద్ధి లేదు. చూడండి, నీ ప్రాచీన స్వభావం నుంచి విడుదల పొందాలి. ద ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ కోపం. ఈ కోపం అండి, ఇది పాపం కనబడదు కానీ చాలా డేంజరస్. ఇది మనల్ని దేవుని దృష్టిలో నుంచి, మన దేవుని చిత్తం నుంచి మనం మళ్ళించేస్తుంది అపవాది మార్గంలో. నిర్లక్ష్యతనం, సోమరితనం. ఈరోజు ఎంతమంది సోమరితనం, బైబిల్ తీసి చదువుకుంటానికి సోమరితనం, సత్యం మాట్లాడటానికి కూడా సోమరితనం. ఏమంటే నోరు తెరిస్తే మాట్లాడకూడదని చెప్పి సైకిల్ చేస్తుంటారు అబద్ధాలని. ఈరోజు చాలామంది వారి జీవితము యేసు ప్రభువుని నమ్మానంటారు, కొత్త సంవత్సరంలో నా హృదయం ఇచ్చేశానంటారు, కానీ వారి ప్రాచీన స్వభావం నుంచి వారు విడుదల పొందాలి. ప్రాచీన స్వభావం పాడైపోయినది, కల్మషమైపోయినది, రాతతో నిండి ఉండేది. ఏమైనా నాకు రాయబడి ఉంది, డిసెట్ఫుల్ డిజైర్స్. తెలుగులో ఏముంది చూడండి మాట, అక్కడ 22వ వచనం చూసిన మాట చదవండి ఒకసారి. కావున మునపటి ప్రవర్తన విషయంలో మోసకరమైన దురాశ, మీరు నేను చెప్పిన మాట మాత్రం చెప్పండి, మోసకరమైన ఆశలు, అంతేనా? మోసకరమైన దురాశ, డిసెట్ఫుల్ డిజైర్స్, మోసకరమైన దురాశలు. ఏంటంటే కొంచెం వ్యత్యాసంగా ఉంది కదా ఈ మాట. దురాశలోకే, కానీ ఇదేంటిది మోసకరమైన దురాశలండి. పక్కవాడిని మోసం చేయాలి, ఎదుటివాడిని మోసం చేయాలి, దేవునిని మోసం చేయాలి. అననీయ సపేరా మనం చూస్తున్నాం. దేవునిని మోసం చేయాలి. అన్నను మోసం చేశాడు యాకోబు, తండ్రిని మోసం చేశాడు. ఏం సంపాదించుకున్నాడు చెప్పండి? రాస్తాడు ఫరోతో, అంటాడు ఏమంటే 130 సంవత్సరములు కానీ నాకు అన్ని శ్రమలు దినములే, అధికమైన శ్రమలు సంవత్సరములే అంటాడు. 130 సంవత్సరాలు బతికాడు, 135 ఎంతో ఉంది రాయబడి ఉంది ఆదికాండంలో. కానీ అధిక సంవత్సరాలు శ్రమ దినాలే. మోసం చేసి నువ్వే సంపాదించుకుంటావు. మోసముతో ఉన్న దురాశలు, ఆశకు తప్పేం లేదు. ఏమండి నువ్వు ఆశపడ్డావు, వంకాయ కూర తినాలి, తప్పేం లేదు. వెళ్ళి వంకాయ కూర కొట్టుకెళ్ళి వంకాయలు కొనుక్కొని చేసుకుని తప్పేం లేదు. కానీ పక్కవాడు టిఫిన్ బాక్స్ తీసుకొని తినాలనుకున్నా తప్పది. ఏమండి దేవుడు ఈరోజు నిన్ను యథార్థంగా చేశాడు మానవాళ్ళని. ఇతరులు ఆశపడతావేంటి?
నువ్వు ఇల్లు కట్టుకుంటే ఓకే, నువ్వు కష్టపడి సంపాదించుకొని నువ్వు నీ ఇల్లు కట్టుకొని అమ్మాయ నీ ఇల్లు కట్టుకున్నా నువ్వు ఆనందం. పక్కోడు కట్టుకుంటే మా నాన్న ఇల్లు నాకు కావాలి, ఏమండి మా అన్న ఇల్లు నాకు కావాలి, నాకెందుకు ఇవ్వవు అని నువ్వు కట్టావా, నువ్వు సంపాదించావా? ఏమండి నువ్వు తండ్రి కడుపును పుట్టిన మాత్రాన హక్కు నీకేముంది? ఎవడిచ్చాడు హక్కు? ఆ తప్పిపోయిన కుమారుడు ఏమన్నాడు? వెళ్ళి నా ఓట నాకు ఇవ్వమంటున్నాడు. ఈయనేమన్నా తండ్రితో పాటు కష్టపడి వ్యాపారం చేశాడా? ఏమన్నా ఈయన పెట్టుబడి పెట్టాడా ఈయన ఓట అడుగుతానికి? చనిపోయాక తండ్రి ఇచ్చేది అది వేరేది. చనిపోక ముందే నా ఓట నాకు ఇవి, నా ఆస్తి నాకు ఇవి అని నువ్వు దురాశతో ఇతరులు మోసం చేసి సంపాదించుకోవాలనుకుంటున్నావు చూసావా? మళ్ళీ ఎన్ని మనస్తత్వాలు ఆలోచనలు కలిగి మళ్ళీ నువ్వు ఒక భక్తి వేషం వేస్తున్నావు చూసావా? ఏమంటే దీనికంటే మోసమైనది ఏమి? ఆ యెరోబాము భార్య ఏమంటే తన కుమారుడు బతుకుతాడా లేదా అని తెలుసుకుంటాం కోసం దేవుని సేవకుడి దగ్గరికి నటన చేసుకుని వచ్చిందంట, వేషం వేసుకుని వచ్చిందంట. రాణిగా రాకుండా ఏమంటే సామాన్యమైన ఒక స్త్రీగా ముసుగేసుకుని ఇచ్చిందంట. కాలు పెట్టిన వెంటనే ప్రవక్త అంటున్నాడు, యెరోబాము భార్య లోపలికి రా, నువ్వే లేదు లోపల నీ కుమారుడు చచ్చిపోతాడు. నటన ఎవరితో నటన చేస్తావు నువ్వు? చూడండి, ఈరోజు నీ ప్రాచీన స్వభావం నుంచి నువ్వు సంపూర్ణంగా విడుదల పొందకుండా నువ్వు దేవునిని సంతోషపెట్టలేవు. దిస్ స్ట్రైట్ టు యువర్ హార్ట్. మీ హృదయానికి పాయింట్ వెళ్ళినవాడి. నీ పాత జీవితము, పాత స్నేహితులు, పాత వస్తువులు, పాత బతుకు, పాత మాటలు, పాత స్వభావముతో నూతన సంవత్సరం ప్రవేశించిన నీ బ్రతుకు పాతగా ఎలా ఉందో అలాగే ఉంటుంది, కానీ అది దానివల్ల నీకు ఎలాంటి ఉపయోగం లేదు. దయచేసి దేవుని వాగ్దానాలు నాకు వచ్చేసినాయి కాబట్టి నెరవేరితే అనుకోవద్దు. గ్లాసు నిండా మంచినీళ్ళు ఉంటే ఒక చుక్క బురద నీళ్ళు వేస్తే ఏమవుతాయి చెప్పండి? మురికి నీళ్ళు అయిపోతాయి. అంతే. నీ స్వభావము కడగబడ వరకు, నువ్వు పవిత్రపరచబడిన వరకు, నువ్వు దేవునిలో ఉన్న సంపూర్ణమైన దీవెనలు కానీ, ఆయనలో ఉన్న ఏమండి సంతోషము కానీ, సమాధానము కానీ, ఆయనలో ఉన్న దేవుని చిత్తము కానీ నువ్వు నెరవేర్చలేవు. చూడండి, మనుషుడికి చాలా కష్టం ఇది ఒకటే, లోబడతాం ఇష్టం లేదండి. నువ్వు ఓడరా చెప్తానికి, నువ్వు ఓడరా అని చెప్తానికి, నాకు అన్నీ వచ్చు, నాకు అన్నీ తెలుసు. ఏమండి ఆ సౌలు అలాంటి వాడే, పొట్టుతో అయిపోయాడు. అసలు దేవుడు దావీదుని కోరుకోలేదు. దావీదు దేవుని దృష్టిలో లేడు. అసలు దావీదు కుమారుడిని పిలువబడ్డాడు ప్రభు యేసయ్య, కానీ సౌలు కుమారుడిని పిలువబడాలని అనుకున్నాడు. యాక్చువల్గా అంతగా ప్రేమించాడు సౌలుని, మంచి ఆజానుబాహునిగా చేశాడు, బలవంతుడిగా చేశాడు. గాడిదలమ్మటి వెళ్తున్న సౌలుని పిలిపించి దేవుడు రాజుని చేశాడు తన ప్రజలకి. మామూలు విషయం కాదు అది. ఆయనే రాజుగా ఉందామనుకున్నా అన్నప్పుడు తన ప్రజలను రాజుగా చేశాడండి. కానీ సౌలు చేసిన అవి చెప్పాలంటే అవి పెద్ద మనకి దావీదుతో పోలిస్తే లేదా ఇతర భక్తులతో పోలిస్తే సౌలు చేసిన పాపములు మానవుడి దృష్టిలో అంత పెద్ద కనబడవు. చెప్పాలంటే సౌలు ఏమి ఇంకొకటి భార్యను తీసుకొని విచారం చేసి ఏమని ఆమె చంపించి అలా ఏం చేయలేదు. చేసింది రెండు తప్పులు చేశాడు. ఒకటేం చేశాడు సార్, బలినిచ్చాడు. రెండోది అమాలేకులు నాశనం చేయమంటే నాశనం చేయలేదు. ఆ తిరుగుబాటు స్వభావం చూసారా? ఎక్కడి నుంచి వచ్చింది తిరుగుబాటు స్వభావం ఆయనకి? గాడిద దగ్గర నుంచి. ఏం చేస్తున్నాడు ముందు? గాడిద తప్పిపోయిందని చెప్పి వెళ్ళాడు ఆయన ప్రవక్త దగ్గర, సమూయేలు దగ్గర. అంటే గాడిదలు కాస్తున్నప్పుడు సౌలు సమూయేలు దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు ఆ స్వభావం నుంచి విడుదల ఇచ్చినప్పటికీ మరలా పాత స్వభావానికి వెళ్ళాడు. ఆ తిరుగుబాటు స్వభావం. యాజకుడు పని చేయాలి, రాజు పని చేయాలి. ఏమండి మనుషులు వెళ్ళిపోతున్నారని ఆజ్ఞని మీరి బలిస్తాము తప్పు. దేవుణ్ణి చెప్పిన మాటని లోబడకుండా దేవుని మాటకు తిరగబడతాం ఇంకొక తప్పు. ఇప్పుడు సమూయేలు ఒక మాట అంటాడు, దేవుడు నిన్ను రాజుగా విసర్జించేశాడు. హి హాస్ రిమూవ్డ్ ఇట్. ఏమండి 40 సంవత్సరములు తను ఏలినప్పటికీ 2 సంవత్సరాలు మాత్రమే దేవునికి లోబడ్డాడు.
38 సంవత్సరములు తను రాజుగా ఉన్నాడు, కానీ దురాత్మతో నింపబడ్డాడు. ఎంత భయంకరం అసలు! ఏ అమాలేకుడైతే దేవుడు నాశనం చేయమన్నాడో నాశనం చేయలేదు, కాబట్టి ఆ అమాలేకుడే చివరికి తన పొట్టలో కత్తి దూశాడు. తెలుసా అండి మీకు? ఎప్పుడు జ్ఞాపకం చేసుకో, నువ్వు దేవునికి లోబడకపోతే ఏ పాపమైతే నువ్వు విడిచిపెట్టమంటే విడిచిపెట్టవో ఆ పాపమే నీ ప్రాణం తీసేస్తుంది. తెలుసా నీకు? ఆ వ్యసనమే, ఆ స్నేహితులే, ఆ వ్యభిచార క్రియలే, ఆ తాగుబోతనమే, ఆ జూద స్వభావమే, ఆ పనికిమాలిన కార్యాలే నీ ప్రాణము నిత్యమైన నరకాన్ని తీసుకువెళ్తుంది. అందుకే దేవుడు పౌలు అంటున్నాడు ఎఫెసీయులకు, నీ పాతది వదిలిపెట్టండి అయ్యా, పాతది చూడండి. అసలు మీరు యేసులో నూతన సృష్టి. చూడండి, నూతన సృష్టికి ఏముంటాయి, ఏం గుణగుణాలు ఉంటాయి అక్కడ చూడండి. 24వ వచనం చూడండి, ఒకసారి చదవండి. యా, నీతియు యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలికగా. యా, మొదటి నీతి. ఏ నీతి ఇక్కడ చెప్తున్నాడు పౌలు చెప్పే నీతి దేవుని నీతి. దేవుడు నీతిపరుడు, యథార్థపరుడు. దేవుని బిడ్డలమైన మనము నీతి కలిగి ఉండాలి, యథార్థత కలిగి ఉండాలి. ఈ నీతి యథార్థత దేవుని వాక్యం చదివిన వారు గ్రహించుకుంటారు. ఏది రైట్, టు డూ వాట్ నీ రైచియస్నెస్ అంటే టు డూ రైట్, ఏది కరెక్ట్ కాదు అనే గ్రహింపు కానీ నా అవగాహన కానీ నువ్వు దేవుని వాక్యం చదువుతూనే నీకు అర్థమవుతుంది. నీతి యథార్థతయు చదవండి. దాని తర్వాత యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలికగా సృజింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఇక్కడ ఇంగ్లీష్లో చాలా బాగుంది. ఏమంటే క్రియేటెడ్ టు బీ ఇన్ ద లైక్ ఆఫ్ గాడ్ ఇన్ ట్రూ రైచియస్నెస్ అండ్ హోలీనెస్. ఏమండి, నీతి పరిశుద్ధత. చాలా బాగుంది ఇంగ్లీష్ బైబిల్ తెలుగు బైబిల్ కంటే. జనరల్ బైబిల్ చదువుతున్నప్పుడు మీకు ఎన్ని భాషలు వచ్చి అన్ని భాషల్లో చదవండి. దేవుని మహాకృప బట్టి తమిళ్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మీకు ఇంకా ఏదైనా చదవండి. ఏమంటే ఎందుకంటే బైబిల్ తర్జుమా చేసినప్పుడు అండి, బైబిల్ ఒక భాష నుంచి ఇంకో భాషకి ట్రాన్స్లేషన్ చేయలేదు. బైబిల్ యాక్చువల్ ట్రాన్స్లేషన్ వచ్చి హీబ్రూ భాష కానీ గ్రీకు భాష నుంచి డైరెక్ట్గా నేటివ్ లాంగ్వేజెస్కి ట్రాన్స్లేషన్ చేశారు. సో కాబట్టి మీకు చాలాసార్లు మనకు 2-3 భాషల్లో బైబిల్ చదివినప్పుడు మనకి ఇంకా భావము చక్కగా అర్థమవుతానికి, దాన్ని ఇంకొను మనం గ్రహించుకుంటానికి అది ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి నేను ఎప్పుడు సజెషన్ ఇస్తుంటాను, మీరు ఈరోజు ఆన్లైన్లో కూడా మీరు బైబిల్స్ కొనుక్కోవచ్చు. నేను మొన్న ఇక్కడ అమెజాన్లో కూడా చూశాను. సో బైబిల్స్ మీకు ఏ భాషలో కావాలంటే ఆ భాషలో ఈరోజు బైబిల్ దొరుకుతున్నాయి, మీరు ఒకటి తీసుకోండి. ఏమంటే ఇక్కడ చాలా బాగుంది. ఏమంటే ట్రూ రైచియస్నెస్ అండ్ హోలీనెస్, నీతి పరిశుద్ధత. ఏమంటే ఒక కాయిన్ బిల్ ఉందనుకోండి, ఒక కాయిన్ బిల్ల ఒకవైపు హెడ్ అంటాం, ఇంకోవైపు టేల్ అంటాం కదండి. మనం ఈ క్రికెట్ ఆడేటప్పుడు టాస్ వేస్తుంటారు కదండి. అలాగా ఒకవైపు నీతి, ఇంకొక వైపు పరిశుద్ధత. ఒకే బిల్లలో ఎలా 2 పక్కల ఉంటుందో దేవుని బిడ్డలమైన మనము నీతి పరిశుద్ధత, ఈ 2 ఇట్ ఈస్ ద క్వాలిటీస్ ఆఫ్ గాడ్. దేవుడికి అనేక విలువైన గుణాలు ఉన్నాయి, కానీ ఈ ముఖ్యమైనవి ప్రతి ఒక్క క్రైస్తవుడికి, ప్రతి ఒక్క విశ్వాసికి, ప్రతి ఒక్క దేవుని బిడ్డని పిలవడుతున్న వారికి ఉండాల్సిన గుణం ఏంటంటే నీతి, టు డూ వాట్ ఈస్ రైట్. ఏమంటే ఒకసారి నేను ఎయిర్పోర్ట్లో ఉంటున్నప్పుడు నేను కూర్చున్న సీటు దగ్గర పర్స్ ఉంది. ఏమందండి పర్స్, ఆ పర్స్లో కార్డులు ఉన్నాయి, ఐడి కార్డు ఉంది, దాని తర్వాత క్యాష్. అది ఎవరో గల్ఫ్ కంట్రీ నుంచి వెళ్ళి వచ్చినట్టున్నారు. ఎందుకంటే దీరమ్స్, గల్ఫ్ కరెన్సీస్ ఉన్నాయి, ఇండియన్ కరెన్సీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నేను వస్తారేమో, ఎవరైనా తీసుకుంటారేమో, ఎవరు లేరు. ఎంతసేపు అడిగాను మీద అని అడిగా, ఎవరు మాది కాదండి అన్నారు. ఏమండి సరే అక్కడున్న ఏమండి ఆ ఎయిర్లైన్స్ మేము ఎక్కే ఫ్లైట్ అక్కడ ఆమె దగ్గరికి వెళ్ళి ఈ పర్స్ మీదానండి మీకు ఎవరైనా అడిగారంటే లేదండి మాది కాదండి, మీరు తీసుకుంటాను, మాకు వద్దండి అని. ఏం చేయాలి నేను చెప్పండి? పాపం ఎవరో ఒకరు పర్స్ పెట్టేసి డబ్బులు ఉన్నాయి. ఏమండి ఏం చేయాలి నేను? తీసుకోవచ్చు, ఎందుకంటే ఎవరిది కాదన్నారు కదా. నాకు టైం అయిపోతుంది, ఫ్లైట్ ఎక్కేస్తే టైం అయిపోతుంది.
ఏం చేశాను తెలుసా అండి, పరిగెత్తుకుని వెళ్ళి సెక్యూరిటీ దగ్గరికి, అక్కడ సెక్యూరిటీ చెక్ చేస్తారండి, వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇక్కడ పర్సు ఉంది, నాకు ఎవరిదో తెలియదు, ఈ పర్సు ఇది నాది కాదు, ఇది మీరు తీసుకోండి అని చెప్పి వారికి ఇచ్చి వచ్చేసానండి. మీకు తెలుసా, అలా ఇచ్చి వచ్చేసినప్పుడు నా హృదయం ఎంత శాంతి. ఎందుకంటే డబ్బులు చూస్తే ఎవరో వద్దనుకుంటారా, అది ఎవడో వద్దంటున్నాడు, మాది కాదు అంటున్నాడు. నా పక్కన ఉన్నాడు, సరే మీరు ఉంచేసుకోండి ఏముందని పడేసాను, డెస్టిని పడేసాను అంటున్నాడు. నా జోబులో డబ్బులు లేవు ఆ టైంలో, ఎవరన్నా వద్దంటారా? కానీ నేనేం చేయాలి, దేవుని బిడ్డను కదా, నేను నీతిమంతుడిగా ఉండాలి కదా, నా దేవుడు చూస్తున్నాడు. డూ వాట్ ఈస్ రైట్. అది ఎంత పెద్ద ఎయిర్పోర్ట్, అది కొన్ని వందల మంది వచ్చి వెళ్తుంటారు. ఏమండి, నాకు అంత టైం కూడా లేదు, అంత అవసరత నాకెందుకు? ఏమండి, వాళ్ళు ఇచ్చిన మాత్రం వాళ్ళు ఇస్తారు అని ఏమైనా గ్యారంటీ ఉందా? నేనేం చేయాలంటే టు డూ వాట్ ఈస్ రైట్. రైట్ ఏంటి? నేను వెళ్ళి అక్కడ ఉన్న ఆ పోలీస్ వారికి ఇచ్చేసి వచ్చినప్పుడు నా దేవుని దృష్టిలో నా విలువైన ఉన్నాను. ఒకసారి నాకు బాగా గుర్తుంది, చిన్నప్పుడు మేము ప్లే గ్రౌండ్లో ఆడుకుని స్కూల్కి వెళ్తున్నప్పుడు, నేను 5వ తరగతి అనుకుంటున్నాను, స్కూల్లో నాకు కాయిన్ దొరికిందండి, 2 రూపాయల కాయిన్, నాకు గుర్తులేదండి, 2 రూపాయలు అనుకుంటున్నాను. అది మా నాన్నగారికి తీసుకొచ్చి, నాన్న డాడీ ఇలా స్కూల్లో కాయిన్ దొరికింది, ఏం చేయమంటారు, కానుక డబ్బాలు వేసేయచ్చా? మా నాన్నగారు ఏమన్నారు తెలుసా అండి, నువ్వు వెళ్ళి స్కూల్ ప్రిన్సిపల్కి ఇచ్చిరా అన్నారండి. నాకు బాగా గుర్తు అన్నమాట, మా నాన్నగారు గుర్తుందో లేదో తెలియదు కానీ. చూసారా, అంటే అది స్కూల్లో దొరికింది కాబట్టి ఆ ప్రిన్సిపల్ దగ్గర మరుసటి రోజు వెళ్ళి ఆయన బల్ల దగ్గర పెట్టి వచ్చానండి. చూసారా, ఎందుకు నేను అది చెయ్యాలి? టు డూ వాట్ ఈస్ రైట్. నా దేవుని బిడ్డను కాబట్టి, నా దేవుడు నన్ను చూస్తున్నాడు కాబట్టి, నేను ఏది సరో అది మాత్రమే నేను చేయాలి. ఇతర సొమ్ము నేను దోచుకోకూడదు. అది ఒకళ్ళు నాకు దొరికినా సరే దానిని మనము ఆశించకూడదు. రెండవది పరిశుద్ధత, నవీన స్వభావము, అంటే నీతి కలిగి ఉంటాము. రెండవది పరిశుద్ధముగా జీవిస్తాం. ఇది చాలా ముఖ్యమండి. ఈరోజు చాలామంది విశ్వాసులని పిలువబడుతున్నారు, క్రైస్తవులని పిలువబడుతున్నారు, రక్షించబడ్డాను అంటున్నారు, మారు మనసు పొందాను అంటున్నారు, మేము భక్తులమే అంటున్నారు, కానీ మీలో పరిశుద్ధత ఉందా? మాట్లాడితే తల్లబట్టలు వేసుకుంటారు, మాట్లాడితే ఎంత నిష్టో, ఫోటో తీసుకున్నప్పుడు ఎంత పెద్ద బైబిల్ చూపిస్తారు కావాలంటే. నువ్వు బైబిల్ని చూపించే అవసరం లేదయ్యా, నువ్వు బైబిల్ని బతుకు, నువ్వు బైబిల్ని బ్రతుకాలి. నువ్వు బైబిల్ని చూపిస్తావు మాత్రాన్ని ఏం జరుగుతుంది? నువ్వు చూపించేది ఏంటి? బైబిల్ ఎత్తి పట్టుకుని, బైబిలే, దాని విలువ ఎవరు ఎక్కడ పోతుంది. యు బీ ఏ వాకింగ్ బైబిల్, లివింగ్ బైబిల్, నడిచే బైబిల్గా ఉండు, జీవించే బైబిల్గా ఉండు. నీ సంఘములో, నీ కుటుంబములో, నీ రక్త సంబంధాలు, నీ స్నేహితులు, నువ్వు ఇతను వాక్యముసారంగా ఉంటాడు, ఇతను పరిశుద్ధంగా ఉంటాడు, ఇతను పవిత్రంగా జీవిస్తాడు అని చెప్పగలుగుతున్నారా? అది చాలా ముఖ్యం. అది చాలా ముఖ్యం. పరిశుద్ధత లేకుండా మనము దేవుణ్ణి సంతోషపెట్టలేము. అందుకే కీర్తన 1వ అధ్యాయం, దుష్టుడు ఆలోచన చెప్ప నడవక, పాపుల మార్గము నిలవక, ఏమండి, అపహాసలు కూర్చొనక, యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు. ఎందుకు ధర్మశాస్త్రం అన్నాడు? ఎందుకు వాక్యం అన్నాడు? ఎందుకంటే వాక్యమే నిన్ను పరిశుద్ధపరుస్తుంది. తెలుసా అండి మీకు? అది వాక్యము, దేవుని వాక్యము నీ హృదయముని దేవుడు నివసించే స్థలంగా మారుస్తుంది. బైబిల్ చదవమన్నాం, బైబిల్ చదవకుండా మనకు వరాలు కావాలంటాం, బైబిల్ చదవకుండా పరిశుద్ధాత్మడు కావాలంటాం, బైబిల్ చదవకుండా దేవా నువ్వు డైరెక్ట్గా నాతో మాట్లాడంటాం, బైబిల్ చదవకుండా పనులన్నీ అయిపోవాలనుకుంటాం, కార్యాలన్నీ అయిపోవాలనుకుంటాం. ఎలా కుదురుతుంది? పరిశుద్ధతకి ఫస్ట్ స్టెప్ దేవుని వాక్యం చదవాలి. దేవుని వాక్యం చదువుతున్నప్పుడు నీ హృదయంలో ఉన్న గుంట నక్కలు, నీ హృదయములో ఉన్న రహస్యమైన పాపములు, నీ హృదయములో ఉన్న దౌర్జన్యము, ఏమని చాలాసార్లు మనమే మంచి అనుకుంటాం. ఏమని ప్రతి ఒక్కడు వాడే కరెక్ట్ అనుకుంటాడు, కానీ నువ్వు కరెక్టా లేదనేది దేవుని వాక్యము నీకు నీ స్థితిని బయటపెడుతుంది. దేవుని వాక్యమును మనం చదివినప్పుడు మనం
అయ్యగారి సాక్ష్యములో ఒక మాట అంటారు. ఆయన దొరగారులకి ట్రాన్స్లేషన్ చేస్తున్నప్పుడు ఏమండి ఆ యోహాను సువార్తని వారు ఇచ్చారంట. ఇచ్చినప్పుడు ఆయన చదువుతానికి ఇష్టపడలేదంట. కానీ ఒకరోజు ఒక ఆలోచన పుట్టిందంట. ఏంది తెల్లదొరలు వచ్చి ఓరకనే యేసు ప్రభు నమ్ముకోండి అంటున్నాడు. దీంట్లో వీళ్ళు బైబిల్ తీసుకొని ఈ బైబిల్లో ఉన్న లోపములు చదివి వాళ్ళకైనా వాదిద్దాం అని యోహాను సువార్తని తీసుకుని చదివారంట. యోహాను సువార్త తీసి చదివిన వెంటనే ఏమిటి బైబిల్లో ఉన్న లోపాలు కనుగోలేదు, కానీ ఆయన హృదయములో ఉన్న లోపాలు కనుగొన్నాడంట. ఎంత గొప్ప పుస్తకం అండి. నీ జీవితము కడగబడాలి, శుద్ధి చేయబడాలంటే, నవీన స్వభావమును కలిగి ఉండాలంటే, పరిశుద్ధ దేవుని వాక్యం అనేది నీ హృదయములో రాయబడి ఉండాలి. నీ ఆలోచనలో, ధ్యానములో ఉండాలి. నీ నరములో, నీ రక్తములో దేవుని వాక్యములో ఉన్న శక్తిని నువ్వు పొందుకుని ఉండాలి. నువ్వు దేవుని వాక్యముతో నీ హృదయం నింపబడి ఉన్నప్పుడు అపవాది నిన్ను చూడడండి. అసలు బై మిస్టేక్ కూడా నిన్ను తిరిగి వెళ్ళిపోతాడు భయం వాడికి. దేవుని వాక్యం అంటే దేవుని వాక్యము మనల్ని పవిత్రపరిచేది. ఏమంటే వాక్యం బోధిస్తున్నప్పుడు అది మిమ్మల్ని బాగు చేస్తుంది, నన్ను కడుగుతుంది. 2 విధాలకు అడ్వాంటేజ్ అది. ఏమంటే దేవుని వాక్యము మిమ్మల్ని శుద్ధి చేస్తుంది, నన్ను శుద్ధి చేస్తుంది. ఎందుకంటే దేవుని వాక్యము సర్వశక్తి బలమైనది. దేవుని నోటిలో నుంచి ఇచ్చిన ప్రతి మాట మనకి స్వస్థత కలుగు చేస్తుంది. ఎముకలకి, నరములకి, మన హృదయంకి, మన బ్రతుక్కి, ప్రతి మూయబడిన తలుపుని, మన చుట్టూన్న ప్రతి చీకటిని వెలుగ్గా మార్చగలిగినది దేవుని వాక్యం. మనం చదువుతాం. ఈ కొత్త సంవత్సరం నవీన స్వభావం మనకు నీతిగా, పరిశుద్ధంగా మనం బ్రతుకుతాం. క్రీస్తు కోసం యథార్థంగా జీవిస్తాం. ఒక రోజు అయిపోయింది ఆల్రెడీ, 2వ రోజు వచ్చేసాం, 2వ రోజు కూడా అయిపోయింది, 3వ రోజులు వచ్చాం. ఇప్పటికైనా స్టార్ట్ చేయి. ఇప్పుడైనా ఈ రోజు నుంచి తీర్మానించి దేవుని జీవితం సమర్పించు. స్థలంలో ఉంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభా, మాకు నవీన స్వభావం దయచేయనైనా. మా ప్రాచీన స్వభావం నుంచి మాకు విడుదల దయచేయి. హ్యాపీ న్యూ ఇయర్ అని కేకలు వేస్తున్నాం, కానీ మాలో ఈ నిజమైన సంతోషము, సమాధానము లేదయ్యా. కేవలము మా ప్రాచీన స్వభావంతో ఇంకనూ మేము నిండున్నాం. కాబట్టి తండ్రి, మమ్మల్ని నీతిపరులుగా చేయనైనా, మమ్మల్ని పరిశుద్ధపరచు, పవిత్రపరచు, మమ్మల్ని కడుగు నాయన, మమ్మల్ని బాగు చేయనైనా. ఈ 2023 నాయన నీకు సమీపముగా మేము ఉండేవారుగా, నువ్వు నాయన నీ సింహాసనం నుంచి మమ్మల్ని చూస్తున్నప్పుడు మా హృదయముల్లో ఎలాంటి విధమైన కల్మషము లేకుండా మీకు 100% తండ్రి లోబడే వారంగా మేము ఉండేవారంగా ఉంటానికి సహాయం చేయి. అవి కావాలి, ఈ కావాలి కాక మొదటగా నీ నీతిని, నీ రాజ్యముని మేము వెతికివారుగా, నిన్ను మా హృదయముతో, సత్యముతో నిన్ను వెంబడించు వారుగా ఉండడానికి సహాయం చేయమని, ఎత్తబడిన మా వాక్యముని ముద్రించు, ఫలింప చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మరి ఈరోజు మీతో మాట్లాడండి, మాకు తెలియపరచండి. దయచేసి మీరు గమనించండి. మీ ప్రార్థన అవసరతలు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు వాట్సాప్ వాయిస్ మీరు చేయొచ్చు, కాల్ కూడా చేయొచ్చు. మీ పంపించే ప్రతి నీ ప్రార్థన అవసరతలు మీకోసం ప్రార్థిస్తున్నాం. రోజు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం. మరి ఎంతోమంది మీరు ప్రార్థన భారములు పంపించేసి ఊరుకుంటున్నారు. కన్నా మళ్ళీ దేవుడి కార్యం చేసినప్పుడు చెప్పాలి కదండి. మీరు చెప్పండి, మేము కూడా దేవుని స్తుతిస్తానికి ఒక అవకాశం ఉంటుంది. మరి అంత మాత్రమే కాదు, ఈ భారమైన పరీక్షల్లో దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ మీ విరాళాలను పంపించవచ్చు. గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ నెంబర్స్ ద్వారంగా మీ పరీక్షల్లో మీరు పాలు పొందొచ్చు. అంత మాత్రమే కాదు, గమనించండి, చాలా ముఖ్యమైన అనౌన్స్మెంట్ ఒకటి ఉంది. నెంబర్ 4వ తారీఖున మరి కళాభారతి ఆడిటోరియం మదనపల్లిలో ఉన్న, వైజాగ్లో ఉన్న ఆడిటోరియంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు, అలాగే సాయంకాలం 6 నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్లో మరి నేను, మా నాన్నగారు డాక్టర్ జయపాల్ గారు, మేమిద్దరము ఆ రోజు ఆరాధనలో ఉంటాం, గెట్ టుగెదర్లో ఉంటాం. దయచేసి మీరు రండి, మీకోసం ప్రార్థిస్తానికి, మీకోసం విజ్ఞాపన చేస్తానికి, మీకోసం ఏమంటే దేవుని సన్నిధిలో ఈ కొత్త సంవత్సరంలో ఆయన ఉద్దేశం నెరవేరటానికి ఒక అవకాశం ఉంటుంది. మీరు రండి, మీ స్నేహితుల బంధువులను తీసుకురండి. మీకు ఇంకొన్ని వివరణ కావాలంటే ఆ స్క్రీన్ కనబడుతున్న నెంబర్స్ మీరు కాల్ చేయొచ్చు, లేకపోతే వాట్సాప్ చేయండి. మీకు ఇంకా వివరాలు మీకు తెలియపరుస్తానికి అవకాశం ఉంటుంది. దేవుని చిత్తం మీద రేపు కలుసుకుందాం. అందరూ గాడ్ బ్లెస్ యూ. గుడ్ నైట్.